ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం. ఇంతవరకు 48 అధ్యాయాల వరకు వచ్చాము. ఈ వీడియోలో 48వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం: తండ్రి కాయిలా పడినాడని తెలిసి యోసేపు ఏం చేశాడు? తండ్రి కాయిలా పడినాడని తెలిసి యోసేపు ఏం చేశాడు? సమాధానం: ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు తన కుమారులైన మనస్సేను ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని తండ్రి యొద్దకు వెళ్ళాడు. 2. యోసేపుతో తండ్రి ఏమని చెప్పాడు? యోసేపుతో తండ్రి ఏమని చెప్పాడు? సమాధానం: కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు రాకమునుపు నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమియోనుల వలె ఎఫ్రాయిము మనస్సేలు నా బిడ్డలై ఉందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరముగా ఉండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని అతనితో చెప్పెను. 3. యాకోబు యోసేపు కుమారులను గూర్చి ఏమని అడిగాడు? యాకోబు యోసేపు కుమారులను గూర్చి ఏమని అడిగాడు? సమాధానం: ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసి వీరెవరని అడగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. 4. ఇశ్రాయేలు యోసేపును చూసి రెండవ మారు చెప్పినదేమిటి? ఇశ్రాయేలు యోసేపును చూసి రెండవ మారు చెప్పినదేమిటి? సమాధానం: నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరులను వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. 5. ఇశ్రాయేలు తన కుమారుడైన యోసేపును ఏ విధంగా దీవించెను? ఇశ్రాయేలు తన కుమారులను ఏ విధంగా దీవించెను? సమాధానం: ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనస్సే వలెను దేవుడు నిన్ను చేయునుగాక. ఇశ్రాయేలీలను నీ పేరు చెప్పి దీవించెదరు అనెను. 6. తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి యోసేపు చెప్పినదేమిటి? అందుకు ఇశ్రాయేలు యోసేపుతో అన్నదేమిటి? తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి యోసేపు చెప్పినదేమిటి? అందుకు ఇశ్రాయేలు యోసేపుతో చెప్పినదేమిటి? సమాధానం: యోసేపు ఎఫ్రాయిము తల మీద
తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయెను గనుక అతడు మనసే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. 7. ఇశ్రాయేలు తన మరణమును గూర్చి యోసేపుతో చెప్పినదేమిటి? ఇశ్రాయేలు తన మరణమును గూర్చి యోసేపుతో చెప్పినదేమిటి? సమాధానం: ఇదిగో, నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. 8. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం: 22 వచనాలున్నాయి. 22 వచనాలున్నాయి. దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ఈ 48వ అధ్యాయాన్ని మీరు కూడా ధ్యానం చేయండి, చదవండి, సందేహాలకు సమాధానాలను వెతకండి. ఆ రీతిగా వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.